అనూహ్యంగా తుది జట్టులోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్ సత్తా చాటాడు. భీకరమైన బౌలర్ జోఫ్రా ఆర్చర్ పై ఆధిపత్యం ప్రదర్శించాడు. ఇంగ్లాండ్తో జరిగిన తొలి వన్డే మ్యాచ్ లో హాఫ్ సెంచరీతో శ్రేయస్ అయ్యర్ ఆకట్టుకున్నాడు. విరాట్ కోహ్లీ మోకాలి గాయం వల్ల తుది జట్టు నుంచి వైదొలగడంతో శ్రేయస్ అయ్యర్ కు ఛాన్స్ వచ్చింది. స్వల్ప వ్యవధిలో ఓపెనర్లు పెవిలియన్ కు చేరిన అనంతరం క్రీజులోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్ వైస్ కెప్టెన్ శుభమన్ గిల్ తో కలిసి మూడో వికెట్ కు 94 పరుగులు జోడించాడు. ఈ క్రమంలో కేవలం 36 బంతుల్లోనే 59 పరుగులు చేశాడు. అయితే ఈ మ్యాచ్ లో ఆడడంపై ఓ ఫన్నీ స్టోరీ ఉందని శ్రేయస్ అయ్యర్ వెల్లడించాడు. మ్యాచ్ కు ముందు రోజు రాత్రి ఓ సినిమా చూస్తున్నా, ఎలాగూ ఛాన్స్ రాదనే భావన. అప్పుడే కెప్టెన్ రోహిత్ శర్మ నుంచి ఫోన్ వచ్చింది. విరాట్ కోహ్లీకి మోకాలు వాపు వచ్చిందని, నువ్వు రేపు మ్యాచ్ లో ఆడవలసి ఉంటుందని అన్నాడు. వెంటనే నా రూమ్ కి వెళ్లి నేను నిద్రపోయా. అందుకే నాకు ఈ విజయం, ఈ ఇన్నింగ్స్ రెండు గుర్తుండిపోయాయి. విరాట్ కోహ్లీ గాయం కావడం వల్లే నాకు ఈ అవకాశం వచ్చింది. కానీ నేను మ్యాచ్ ఆడేందుకు సిద్ధంగానే ఉన్నా. ఎప్పుడైనా ఛాన్స్ వస్తుందని నాకు తెలుసు అని శ్రేయస్ అయ్యర్ తెలిపాడు. ఇలాంటిదే గత ఆసియా కప్ సమయంలోనూ చోటు చేసుకుంది. నేను గాయపడడంతో నా ప్లేస్ లోకి మరొక ప్లేయర్ వచ్చాడు. అతడు సెంచరీ సాధించాడు. ఇలా జరగడం మాటలోనే సహజం. నేను గత దేశవాళీ సీజన్ మొత్తం ఆడా. అక్కడ చాలా పాఠాలు నేర్చుకున్నా. ఇన్నింగ్స్ ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో తెలుసుకున్నా. నా వైఖరిని మార్చుకోలేదు. నేను ఆడే విధానం మెరుగుపరుచుకున్నానని శ్రేయస్ అయ్యర్ తెలిపాడు. ఇకపోతే విరాట్ కోహ్లీ రెండో వన్డే మ్యాచ్ లో అందుబాటులోకి వస్తే మాత్రం ఈసారి శ్రేయస్ అయ్యర్ తప్పుకునే పరిస్థితి ఉండదు. ఎందుకంటే గత మ్యాచ్ లో తన ఇన్నింగ్స్ చూశాక కూడా ఇక అతన్ని తప్పిస్తారా అనేది అనుమానమే. ఈ క్రమంలోనే జైస్వాల్ పై వేటుపడే అవకాశం ఉంది. ఒకవేళ విరాట్ కోహ్లీ గాయం నుంచి కోలుకోకుంటే తొలి వన్డేలో బరిలోకి దిగిన జట్టుతోనే టీమిండియా రెండో వన్డేలో కూడా బరిలోకి దిగనుంది.